హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇవాళ వీడియో మిగిలిన ఇడ్లీలతో స్నాక్ కింద ఎలాగా పిల్లలకి తయారు చేసి పెట్టచ్చండి. ఒక్కోసారి పిల్లలు తింటారు కదండి ఇడ్లీలు, అప్పుడు ఇలాంటివి తయారు చేస్తే బాగా తింటారండి. మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకోవచ్చు, మిగిలిపోయినా మనం పిల్లలు తినలేనప్పుడు ఇలా చేసి పెడితే అలా ఈజీగా తింటారండి. ఇలాగే ఇడ్లీని 4 ముక్కల కింద చేసుకుని అన్నీ ఒకసారి పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలు ఉన్నాయి కదండి, అవి పీసెస్ అందులో వేసుకుని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఈ ఇడ్లీ దాంతోనే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి. ఉప్మా చేసుకోవచ్చు, దీన్నే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకుని టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుందండి. అలాగే పకోడీ కింద వేసుకోవచ్చు. ఇలా చాలా రకాల వెరైటీలు ఉన్నాయండి. ఇలా ఏదన్నా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారండి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసి కాలనివ్వాలండి. ఇలా కాలిన తర్వాత ఈవెన్గా అన్ని వైపులా కాలాలండి. చిన్నపిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా తినాలని లేనప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ ఇడ్లీలనే పోపు వేసి కూడా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పు, కారం, కరివేపాకు వేసి కూడా పోపు పెట్టి తింటారండి. అది కూడా బాగుంటుంది. అది కూడా ఒకసారి చేసి పెడతామండి. ఇదైతే బాగా సింపుల్గా కారపొడి ఉంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది ఇప్పుడు వచ్చేది సమ్మరే కదండి, ఇంకా హాలిడేస్లో పిల్లలు మధ్యాహ్నం ప్రొద్దునేమో సరిగ్గా తినరు, మధ్యాహ్నం ఇంకా ఆకలి ఆకలి అంటారు కదండి. ఆ టైంలో ఇలా స్నాక్స్ కింద చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారు. ఇవి బాగా వేగిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని అప్పుడు కారపొడి అవి వేసుకుని కలుపుకోవాలండి. అందరి ఇంట్లోనే కారపొడి రెడీగానే ఉంటుంది కదండి. ఇప్పుడు రకరకాల కారపొడులు చేసుకుంటున్నారు కదండి. కరివేపాకు కారపొడి, మామూలుగా కారపొడి, ఇలా అన్నీ ఏదో ఒకటి వేసుకోవచ్చండి. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దానిపైన కారపొడి చల్లుకుని అలాగే నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. చిన్నపిల్లలు కాబట్టి నెయ్యి వేసుకుని బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఏ కారపొడి వేసుకున్నా పర్లేదు. ఎంతో రుచికరంగా తయారయ్యే, చిన్నపిల్లలకి ఎంతో ఇష్టంగా తినే మిగిలిన ఇడ్లీతో ఇలా స్నాక్ చేసుకుని పెట్టుకోండి. ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని కంపల్సరీగా నొక్కండి. ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వెంటనే వస్తుంది.